ఇదిగోండి నేను రెడీ చేసుకున్నాను అనమాట. అన్నీ ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటాను. అన్నీ ఈ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతాను అనమాట. రేపు వెళ్ళిన తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత గుళ్ళో విగ్రహాన్ని మాత్రం తీయనండి. ఎందుకంటే గుళ్ళో విగ్రహాలు తీయకూడదని చెప్పని నాకు విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న ఒక పూజారి గారు చెప్పారు. ఆ గుళ్ళో దేవుడి మహిమ, విగ్రహం మహిమ అంతా పోతుందంట. మనం ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకూడదండి. అందుకనే ఆ గుడి దగ్గర అలా పెడతారు బోర్డు. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే టెంపుల్ వాక్స్ చేసేవాళ్ళు డైరెక్ట్ మెయిన్ విగ్రహం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయొద్దండి. నా సలహా కూడా అదే. నేను తీయను. ఎప్పుడైనా ఏదైనా మాట్లాడాల్సి వస్తే గుడి బయట మెట్ల దగ్గర కానీ ఏదన్నా చెట్టు దగ్గర కానీ, గుళ్ళో ఏదో ఒక చెట్టు ఉంటుంది, మెట్లు ఉంటాయి, ఉత్సవ విగ్రహాలు ఉంటాయి, కళ్యాణ విగ్రహాలు, అక్కడ కూర్చొని అక్కడ మాట్లాడచ్చు. ఉత్సవ విగ్రహాల దగ్గర కూర్చొని మెయిన్ విగ్రహం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చూపించద్దు. గుడి చుట్టూరా చూపించవచ్చు, చెట్టు దగ్గర కూర్చోవచ్చు. చెట్టు దగ్గర మనం చేస్తున్నది ఆ రోజు మనం అనుభవించిన ఆనందం అవన్నీ చెప్పుకోవచ్చు. నేను అలా పెడదాం అనుకుంటున్నాను. ఇంకా నుంచి వీడియోస్ నేను ఏ గుడికి వెళ్ళినా కానీ మీకు షేర్ చేస్తానండి. నాకు కూడా గుర్తుగా ఉంటాయి. నా అనుభూతి ఏంటో మీకు చెప్తానమాట. ఇదనమాట. రేపొద్దున 7 బయలుదేరుతున్నాము. ఇప్పుడు 1 గంట అయింది. ఇవన్నీ సర్దుకున్నాను అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి, ఇవి కోటి ఒత్తులు అంటారనమాట. వీటిని నేను విజయవాడలో తీసుకున్నానండి. ఇప్పటిదాకా తిరుపతిలో, సంతోషమాత టెంపుల్లో, దుర్గగుడిలో వెలిగించామండి మొత్తం. రేపు చిలుకూరు టెంపుల్కి వెళ్తున్నాను. ఇదే ఫస్ట్ బిగినింగ్ అండి. నేను ఇండియాలో మొత్తం అన్ని గుళ్ళు చూడాలని బిగిన్ చేశాను. రేపే తొలి గుడి అనమాట. ఇప్పటి నుంచి నేను ప్రతిదీ ఏ గుడికి వెళ్ళినా కానీ మీకు వీడియో పెడుతూ ఉంటాను అనమాట. నాకెంతో ఇష్టం అండి. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు వచ్చేసాయి. ఇంకా అన్ని గుళ్ళు ఇప్పుడు తిరగగలను. ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులని, షుగర్ అని, బీపీలని వస్తాయి. అందుకని నేను ఇంకా అన్నీ బిగిన్ చేస్తున్నాను అనమాట. ఈ ఒత్తులు కొని ఉంచాను పిల్లల చేత ఎక్కడో చోట వెలిగిద్దామని. అవి ఇప్పుడు వాడుతున్నాను అనమాట. ఈ కోటి ఒత్తులండి. కొత్త సంవత్సరం వచ్చింది కదా, రేపు సంక్రాంతి. రేపు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి మాకు 14 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. దీనికి కావాల్సిన నేను రెడీ చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ కోటి ఒత్తులు నానబెట్టేసాను. ఆయిల్లో వేసి బేసన్లో వేసి నానబెట్టాను అనమాట. మళ్ళీ ఒక చిన్న ఆయిల్ బాటిల్ కూడా పెట్టుకున్నాను. మళ్ళీ దీనికి మూకుళ్ళు తీసుకున్నాను. మళ్ళీ 2 ప్రమిదలు ఏంటంటే దేనికంటే అవసరానికి అనమాట. గబాలన ఏదన్నా మనం హారతి ఇచ్చేటప్పుడు వాడికి కావటానికి. ఇదిగోండి, ధూప్ స్టిక్కు, కర్పూరం బిళ్ళలు, అగ్గిపెట్ట, ఇదిగోండి 2 కొబ్బరికాయలు, దీపారాయణ చేసిన కొబ్బరికాయలు, అక్కడ వాడుకోవడానికి వాటర్ బాటిల్, ఆ తర్వాత ఆయిల్ బాటిల్, కొబ్బరి చిప్ప ఒకటి ఎందుకన్నా మంచిదని పెట్టుకున్నానండి. దీంట్లో ఏమో పసుపు, కుంకుమ, బియ్యం పిండితో ముగ్గేయటానికి అది పెట్టుకున్నాను డిష్. ఇదిగోండి పసుపు కుంకుమ ప్యాకెట్లు, బియ్యం పిండి, సాంబ్రాణి కడ్డల ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఇంకా కత్తెర ఒక్కటి తీసుకోవాలండి. ఇవన్నీ తీసుకొని రేపు పొద్దున 7 మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాము. అక్కడికి నేను ఎప్పుడంటే వెళ్ళింది మా పెద్ద అబ్బాయి ఫైనల్ ఇయర్లో ఉండగా వెళ్ళానండి. మా తమ్ముడు వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళాను. మా తమ్ముడు తీసుకెళ్ళాడు, మా పెద్ద తమ్ముడు. వెళ్ళినప్పుడు దండం పెట్టుకున్నాను, మా పెద్ద అబ్బాయికి మంచి జాబ్ రావాలి క్యాంపస్ సెలక్షన్స్లో, మళ్ళీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అని చెప్పాను. చాలా మహిమగల దేవుడు అండి. అందరికీ తెలిసిందే చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే. ఫస్ట్ 11 ప్రదక్షిణాలు చేసి మనం ఏదైనా మొక్కుకొని ఆ మొక్కు తీరితే 108 ప్రదక్షిణాలు చేయాలన్నమాట యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే ఈసారి కోవిడ్ వచ్చినప్పటి నుంచి 108 ప్రదక్షిణాలు చేయనివ్వట్లేదంటండి. మరి రేపు వెళ్తే కానీ తెలియదు మరి నాకు. ఒకవేళ వాళ్ళు చేయనిస్తే కనుక 108 ప్రదక్షిణాలు చేస్తాను. ఎందుకంటే ఆ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ 108 ప్రదక్షిణాలు చేయనివ్వట్లేదంట. చూడాలి మరి వాళ్ళు చేయనిస్తే కనుక 108 ప్రదక్షిణాలు చేస్తా అండి. అది చాలా చిన్న గుడి, స్వామివారు ఉంటారు. ఆ పక్కన ఓ చోట రావి చెట్టు హోమం చేసేది ఉంటాయి అన్నమాట. అక్కడికి వెళ్ళబోతున్నాము. మీకు అందరికీ ఎప్పటికప్పుడు నేను ఇలాంటి వీడియోస్, దేవుడికి సంబంధించిన వీడియోస్ పెడదామనుకుంటున్నానండి. కుకింగ్ వీడియోస్ ఎవరు చూడటం లేదు. నేను ఇంక ఇప్పటి నుంచి అన్ని పుణ్యక్షేత్రాలు, కేవలం పుణ్యక్షేత్రాలు అన్నీ వదిలేస్తున్నాను. శుభ్రంగా మనశ్శాంతిగా కేవలం గుళ్ళు, ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోతున్నాను అనమాట. కేవలం నా పిల్లలకు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళని చూసుకోవటం, నా గుళ్ళు,
నా యూట్యూబ్ ఛానల్స్ 2 పెట్టాను కదండి, 2 యూట్యూబ్ ఛానల్స్ నాకు టైం పాస్కి అనమాట. అలానే ఏం ఉంటే మానసికంగా అట్లా పడుకొని ఆలోచన ఏమి చేయకుండా ఉంటే ఇట్లా ఉంటుంది. అదే యూట్యూబ్ ఉంది కాబట్టి లేచి ఏదో ఒక పని చేయాలని ఆలోచన ఉంటుంది. ఇది ఒక యూట్యూబ్ క్రియేట్ చేయాలంటే, ఒక వీడియో చేయాలంటే ఒక రోజు పడుతుందండి. పొద్దున పూట నాకు గుండిమడ వ్లాగ్స్ ఉందన్నమాట, దాంట్లో పొద్దున పూట పెడతానమాట. పెట్టి ఆ తర్వాత ఏమో సాయంత్రం పూట కూడా వీడియో ఫొటోస్ అన్ని కలెక్ట్ చేస్తాను, మళ్ళీ వాటన్నిటిని లైన్లో పెడతా, ఎడిట్ చేస్తాను, ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఆ తర్వాత డౌన్లోడ్ చేయడం. రోజుకు ఒక వీడియో పెడుతున్నాను అనమాట. దాంట్లో షార్ట్స్ ఏమో రోజుకు 4 దాకా పెడతానండి గుండిమెడ వ్లాగ్స్లో. దీంట్లో మాత్రం సంతోష్ వెజ్ ఫుడ్లో నేను పెట్టి కూడా చాలా రోజులు అయిపోయిందండి, నెల పైన అయిపోయింది. వెజిటేరియన్ ఫుడ్స్ పెడుతుంటే వ్యూస్ ఏం రావట్లేదు 20-30 కంటే. అందుకని నాకు గుర్తుగా ఉండటం కోసం నేను ఇది పెడుతున్నాను అనమాట, చేస్తున్నాను. రేపు గుడికి వెళ్ళిన తర్వాత మిగతా చూపిస్తానండి. టెంపుల్కి వెళ్ళొచ్చామండి ఈరోజు పొద్దున. వచ్చి రాగానే వస్తూనే అక్కడే చక్కగా హోటల్ ఉందండి ఆ గుడి దగ్గర, అక్కడ టిఫిన్ చేసి వచ్చేసాము. 2-3 రకాలు తినేసరికి ఇంకా పండగ రోజు కదా, ఇంకా వచ్చిన తర్వాత మా తమ్ముడు వాళ్ళు పులిహార, పాయసం, గారెలు తెచ్చిచ్చారు. ఇంకా అవి తిన్నాను. ఈరోజు వంట ఏం చేయలేదనమాట, శుభ్రంగా పడుకొని నిద్రపోయి ఇందాక లేచానండి 7కి. యాక్చువల్గా 2కి మధ్యాహ్నం వీడియో పెడతాను ఎప్పుడు, ప్రతిసారి ఆ వీడియో పెట్టకుండా పడుకున్నాను అనమాట గుండిమెడ వ్లాగ్స్లో. ఇందాక 7కి వీడియో డౌన్లోడ్ చేశాను అనమాట. వెళ్ళామండి గుడికి, చిలుకూరు బాలాజీ టెంపుల్. మేము 1 అవర్ పట్టింది కరెక్ట్గా. వెళ్ళాము, కారులో వెళ్ళాము. మామూలుగా వెళ్ళాలనుకుంటే బస్సులు కూడా ఉంటాయి. ఇప్పుడంతా గుడి మాత్రం మేము 10 ఏళ్ల ముందు చూసామండి. 10 ఏళ్ళు అయింది నేను ఆ గుడి చూసి. 10 ఏళ్ల ముందు ఎట్లా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది, ఏమీ మార్పు లేదు. సేమ్ అదే గుడి, అదే పూజారి. మనకి ఎప్పుడప్పుడు టీవీల్లో చూపిస్తుంటారు చూడండి, ఆయన ఇంటర్వ్యూ చూపిస్తుంటారు కదండి, ఓ పూజారి కాదు, ప్రధాన పూజారి ఆయన కూడా ఉన్నారు అక్కడ. ఫస్ట్ నేనేంటంటే మా పిల్లలు నాకు చెప్పలేదు 108 ప్రదక్షిణాలు చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి. అక్కడ మార్చేశారండి, 108 ప్రదక్షిణాలు లేవు ఇప్పుడు. కొంతమంది చేసేవాళ్ళు చేస్తున్నారు అనమాట. అంటే కాబట్టి 108 ప్రదక్షిణాలు చేయాలంటే మనం పొద్దున్నే వెళ్ళాలి, 10 లోపే అలౌ చేస్తారు. 10 లోపు అంటే మనం కనీసం 108 ప్రదక్షిణాలు చేయాలంటే 1:30 పడుతుందండి. 1:30 పడి మీరు ఆ టైం చూసుకుని వెళ్ళాలి. మేము ఇక్కడ నుంచే స్టార్ట్ అవటము 8కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి మేము 9 కల్లా చేరిపోయాము. మా పిల్లలు నాకు ముందు చెప్పలేదు. నేను మీ కోటి ఒత్తులన్నీ రెడీ చేసుకున్నా కదండి, అవన్నీ ఒక చోట మొత్తం అంతా చక్కగా ముగ్గేసి అన్నీ కడిగేసి అంతా చేసి రెడీ చేసి పెట్టుకుంటే అక్కడ వెలిగించొద్దమ్మా, పొగ చెట్టుకి తగులుతుంది అని చెప్పనంటే సరే వేరే చోట తీసుకెళ్ళి అక్కడ పెట్టామన్నమాట. ఇదంతా అయ్యేసరికి మాకు 10 దాటిపోయింది. ఇంకా మా పిల్లలు 108 ప్రదక్షిణాలు చేద్దాం అనుకుంటే ప్రధాన పూజారి గారు మైక్లో అనౌన్స్ చేశారు, ఈరోజు పండగ రోజు జనాలు బాగా వస్తున్నారు, లోపలే 500 అంటే చాలా చిన్న గుడి అండి. మీరు ఆ గుడి పూర్తిగా చూడాలనుకుంటే గుడి నేను తీదలుచుకోలేదు కదండి. గుడి మీరు పూర్తిగా చూడాలనుకుంటే ఆనంద సినిమా ఉంటుంది చూడండి, ఆనంద సినిమాలో హీరో రాజా పెళ్లి చూపులకు వెళ్ళే ముందు, ఒక అమ్మాయిని చూడటానికి వెళ్ళే ముందు ఆ గుడికి వెళ్తాడు. ఆ గుడిలో మీరు ఆ గుడి చూడాలంటే తెలుస్తుంది దాంట్లో పూర్తిగా. నేనైతే కొంతమంది తీస్తుంటే వాళ్ళ ఫోన్లు తీసేసుకున్నారు మామూలుగా. అంటే గుడి నేను దేవుణ్ణి తీయాలనుకోలేదు, బయట మెట్ల మీద నా లేడీస్ క్యూ సపరేట్, జెంట్స్ క్యూ సపరేట్ ఉంది. నాది ముందు అయిపోయింది దర్శనం. ఒక గట్టు మీద కూర్చున్నాను. అక్కడి నుంచి ఒకసారి చూపిద్దాము అంటే దూరంగానే కదా, జనాలు ఎట్లా ఉన్నారు, రష్ ఎలా ఉందని చూపిద్దాం అనుకున్నాను. కానీ ఒకళ్ళ ఫోన్ తీసేసుకున్నారు అనమాట. అది చూసి నేను ఇంకా తీయలేదు. దాన్ని ఏంటంటే మా పిల్లలకు కొంచెం లేట్ అయింది రావడానికి, దర్శనం అయ్యి. నేను కూర్చున్న తర్వాత ఇంకా ఒక చోటకి వెళ్ళాం అనమాట. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఆ పైన ఆ చెట్లు, ఆ సేంద్రి, అక్కడ శివాలయం ఉందండి.
లోపల నుంచి బయటకు వెళ్ళగానే శివాలయం, పాత శివాలయం, శివలింగం పెద్దదే, కొంచెం డౌన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే అక్కడ పొద్దున్న 6 నుంచి మధ్యాహ్నం 12:30 దాకా దర్శనం ఉందండి. మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి రాత్రి 8 దాకా దర్శనం అలౌ చేస్తారు. మీరు అక్కడ శివాలయం కూడా ఉంది. మీరేం చేయాలంటే, మీరు ఒకవేళ స్వామివారి అభిషేకం చేయించుకోవాలి, గుళ్ళో 108 ప్రదక్షిణాలు చేయాలి అనుకుంటే మాత్రం తెల్లవారుజామున 6 అక్కడ ఉండేటట్టు మీరు వెళ్ళండి. అది కూడా వీక్ డేస్లో అలౌ చేయరంట, వీకెండ్స్లో అలౌ చేయరంట. శని ఆదివారాలు పండగప్పుడు 108 ప్రదక్షిణాలు అస్సలు అలౌ చేయరంట. మేము ఎలాగోలా 5 ప్రదక్షిణాలు అయితే పూర్తి చేసామండి. వాళ్ళు ఆయన చెప్తున్నారనమాట, ఇంకా అలౌ చేయము, క్లోజ్ చేస్తాం అంటున్నప్పుడు కరెక్ట్గా వాళ్ళ మేము 5 ప్రదక్షిణాలు చేసాము. యాక్చువల్గా నేను మా బాబు అప్పుడు 108 ప్రదక్షిణాలను మొక్కుకున్నాను, కుదిరితే కనుక చేద్దాము అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడంతా మార్చేశారండి. ఇప్పుడు ఇదివరకేనంటే ఒక ప్రదక్షిణ చేసి మనం మొక్కుకొని ఆ మొక్కు తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇప్పుడు ఏంటంటే అదేం చేశారంటే, ఒక ప్రదక్షిణ చేసి మనం మొక్కుకొని కేవలం 11 ప్రదక్షిణాలే అండి. మొక్కు తీరిన తర్వాత 11 ప్రదక్షిణాలు చేయమని అక్కడ బోర్డు పెట్టారనమాట. అందరూ కానీ చాలామంది అందరూ ఏంటంటే ఆ స్లిప్స్ కూడా గుళ్ళోనే ఫస్ట్ దర్శనం చేసుకునే చోటే వాళ్ళు స్లిప్స్ ఇస్తున్నారండి. 9 దాకే ఆ స్లిప్స్ ఇస్తున్నారు. అంటే గంటలో అయిపోతుంది. మనం అసలు ఆ ప్రదర్శన చేసేటప్పుడు అసలు చాలామంది అడ్డంగా నుంచో చాలా టైం పడుతుందండి. అసలు చాలా స్లోగా చేస్తున్నారు జనాలు కూడా, స్పీడ్గా చేయట్లేదు. మేము చాలా కష్టం మీద మొత్తానికి 5 ప్రదక్షిణాలు అయితే పూర్తి చేసాం పూర్తిగా. నేనైతే మాత్రం 11 చేశానండి. ఎందుకంటే అటు ఇటు తిరిగాను కావాలని నేనే, మా పిల్లలు తెలియకుండా నేను 11 ప్రదక్షిణాలు అయితే, అంటే అక్కడ రాశారు కాబట్టి 108 నుంచి 11 చేశారు కాబట్టి మా పిల్లలు తెలియకుండా నేను మాత్రం 11 ప్రదక్షిణాలు పూర్తి చేశానండి. మనం ఏదైనా కోరుకుంటే మాత్రం కంపల్సరీ ఎక్కువ వీసాల కోసం ఇదివరకు చదువుల కోసం స్టూడెంట్స్ ఎక్కువగా ఆ గుడికి వెళ్ళేవారని ప్రసిద్ధి అనమాట. వీసాల స్వామి అని కూడా అంటారు. వీసా వస్తే మేము వస్తామని చెప్పని దండం పెట్టుకుంటారు. స్టూడెంట్సే ఉన్నారండి అక్కడ, బాగా ఎక్కువ మంది స్టూడెంట్సే, ఫ్యామిలీస్ కంటే స్టూడెంట్సే ఎక్కువ ఉన్నారు. చాలామంది చక్కగా ప్రసాదాలు వండుకొని వచ్చారు. మేము దర్శనం అయిపోయింది. ముందేంటంటే నేను 108 ఒత్తులు వెలిగించేసి అవన్నీ చేసిన తర్వాత కోటొత్తులు వెలిగించేసాను. పిల్లలిద్దరి చేత బయట పెట్టాం వేరే చోట. ఒక చోట ఆంజనేయ స్వామి ఉంది, అక్కడ చేసుకోవచ్చు అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అది కూడా పెట్టానండి, మీకు వీడియో చూడండి. ఆ కోటొత్తులు 2 వెలిగించేసాము. వెలిగించిన తర్వాత లోపలికి వచ్చి ముందు శివాలయంలో ఆవు పాల ప్యాకెట్లు తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళి అభిషేకం చేస్తారా, టికెట్ తీసుకుందాం అనుకున్నాము. తీరా చూస్తే లేదండి, ఉదయం 8 కేవలం ఒక్కసారేనండి, ఉదయం 8 మాత్రమే అభిషేకం ఉంటుంది అక్కడ. మీరెవరైనా సరే మీరు చక్క 108 ప్రదక్షిణాలు చేసి శివాలయంలో కూడా అభిషేకం చేయించుకోవాలంటే మీరు 6 వెళ్ళిపోయేసేసి 108 ప్రదక్షిణాలు చేయాలంటే అక్కడ ఆ బుక్స్, ఆ పేపర్స్, పెన్స్ అన్నీ ఉంటాయండి. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. నేనైతే మాత్రం వేళ్ళ గీతలు ఉంటాయి కదండి, ఒక్కొక్క వేలికి 3 గీతలు ఉంటాయి కదా, నాకు బాగా అలవాటు అనమాట. ప్రతి గుళ్ళో నేను గుంటూరులో ఉండగా నేను ఏ గుడికి వెళ్ళినా 108 ప్రదక్షిణాలు చేసేదాన్ని అనమాట. 40 రోజులు అనుకునేదాన్ని. ఈ వేళ గీతలు మొత్తం 5 ఏళ్ళు కదా, 15 అవుతాయి. మొత్తం 7 సార్లు చేస్తానండి. 7 సార్లు చేసేస్తే అప్పుడు 105 అవుతాయి. తర్వాత 3 ప్రదర్శన చేస్తే 108. ఏళ్ళు ఇట్లా లెక్క పెట్టుకుంటాను, ఏళ్లతోనే లెక్క పెట్టేస్తాను. నేను అట్లా పేపర్స్ దాని మీద పెన్స్ అలా ఏం పెట్టుకోను. మా అమ్మ అయితే మాత్రం ఎప్పుడు చూసినా వెళ్ళేటప్పుడు శనగలు తీసుకెళ్తుందండి. చక్కగా తీసుకెళ్ళి 108 శనగలు అక్కడ దేవుడి దగ్గర ఒక్కొక్కటి లెక్క పెట్టుకొని తీసుకెళ్తాను. 108 శనగలు కానీ 108 పూలు కానీ, సన్నజాజి పూలు ఉంటాయి కదండి, సన్నజాజి పూలు తీసుకుని వెళ్ళేదనమాట. అవి దేవుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర పెట్టేసి వదిలేస్తుంది అనమాట. ఇన్ని చేసిన మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. మా అమ్మ అయితే లెక్క పెట్టంగా ఇలా కుదరదు కాబట్టి మా అమ్మ అట్లా చేసేదనమాట. నేను అట్లా చేశాను. 11 ప్రదక్షిణాలు మాత్రం నేను మాత్రం పూర్తి చేశానండి. మీరు అలా వెళ్ళాలనుకుంటే మాత్రం శివాలయం అనమాట వెళ్ళాలనుకుంటే 6 వెళ్ళండి. ఒకవేళ మామూలుగా దర్శనం చేసుకొని శివాలయం అభిషేకం చేయించుకోవాలంటే 8 అక్కడ ఉండండి. ఒక్కసారి అభిషేకం చేస్తారంటే కేవలం 8 మాత్రమే చేస్తారు. చక్కగా తర్వాత మేము అంతా అయిపోయింది, దర్శనం అయిపోయింది. చక్క ప్రసాదం కూడా పెట్టారండి, పులిహార, పరవన్నం పెట్టారు నైవేద్యం. అందరికి కప్స్ ఇచ్చారు, అవి తిన్నాము. చక్కగా దర్శనం చేసుకున్నాం. బయటకు వచ్చిన తర్వాత మంచి టిఫిన్ సెంటర్ ఉంది, చాలా బాగున్నాయి టిఫిన్స్ కూడా. అన్ని రకాల టిఫిన్స్ టేస్ట్ చూసామన్నమాట. మైసూర్ బజ్జీ ఉంది, గారె ఉంది, ఇడ్లీ ఉంది, ఆనియన్ దోశ ఉందన్నమాట. అన్నీ చాలా బాగున్నాయి టేస్ట్. అవి తిన్నాము. అక్కడ అన్నీ దొరుకుతున్నాయండి, చిత్తూరు మామిడికాయల దగ్గర నుంచి చిన్న ఉసిరికాయలు, రేక్కాయలు అన్ని రకాల వెరైటీస్ అనమాట. నేను అసలు అక్కడే చూసాను అనమాట. రేక్కాయలు 5-6 వెరైటీస్ ఉన్నాయండి రేక్కాయల్లో. అక్కడ చిన్నవి, పెద్దవి, ఇంకా పెద్దవి, అట్లా 5-6 రకాల వెరైటీస్ ఉన్నాయి.
తేగలు ఇవన్నీ మొత్తం నాకు అవన్నీ అన్నీ తినాలనిపించినవి అన్నీ అవి వేస్తున్నాయి. విజయవాడ గుంటూరులో నాకు బాగా అలవాటు అన్నమాట. ఏ సీజన్లో ఫ్రూట్స్ ఆ సీజన్లో కొనుక్కొని తింటాం. హైదరాబాద్లో మనకు తొందరగా దొరకవు. అక్కడ మాత్రం అన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. అన్ని రకాల ఫ్రూట్స్ కొనుక్కున్నాము. అన్నీ నేను మా చిన్న అబ్బాయికి చిత్తూరు మామిడికాయలు ఇష్టం. నేనైతే తేగలు ఇవన్నీ మొత్తం చిన్న ఉసిరికాయలు అన్నీ మొత్తం ఉప్పు కారం కూడా చక్కగా వాళ్ళే వేసి ఇచ్చారు. చిత్తూరు మామిడికాయ చక్కగా కట్ చేసి ఇచ్చారు ముక్కలుగా. ఇంకా అవన్నీ దారిపడి కూడా తింటా వచ్చాము. శుభ్రంగా రాగానే ఇంకా నాకు నిద్ర వచ్చింది. ఇంకా అవన్నీ తిన్నా కదా అన్ని టిఫిన్స్, నాకు ఇంకా ఆకలి వేయట్లేదు, మీరు ఏమైనా తెప్పించుకోండి అని చెప్పి నేను పడుకొని నిద్రపోయాను. పిల్లలేమో తర్వాత మా తమ్ముడేమో వచ్చి ప్రసాదాలు ఇచ్చారు. ఇంకా అవి తినేసేసారనమాట. ఇంకా అలా జరిగిందండి మాకు ఈరోజు దర్శనం. చాలా బాగా జరిగింది. నాకు చాలా నచ్చిందనమాట చిలుకూరు బాలాజీ టెంపుల్. మీరు ఒకసారి దర్శనం చేసుకోండి చిలుకూరు బాలాజీ టెంపుల్. మీకు ఎవరికైనా వెళ్ళాలనిపిస్తే బస్సులు కూడా ఉంటాయి. హైదరాబాద్కి వస్తే మీరు సికింద్రాబాద్ నుంచి చిలుకూరు టెంపుల్ బస్సులు ఉంటాయి. మీరు కాకపోతే ఉదయం వెళ్ళాలంటే 12:30 వెళ్ళేటట్టు వెళ్ళాలి. మేమేంటండి తిరిగి వచ్చేటప్పుడు మాకు 10:30 అయిపోయింది. ఇంకా మొత్తం అంతా దర్శనం అంతా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసరికి 10:30 అయిపోయింది అనమాట. 10:30కి ఇంకా అప్పుడు వస్తున్నారు చాలామంది దర్శనానికి అనమాట. ఈరోజు సెలవు కదా, సంక్రాంతి సెలవు కదా, హాలిడే కదా, చాలామంది కార్లు మాకు ఎదురొచ్చాయన్నమాట. మేము కార్లో వెళ్ళామన్నమాట. మా ఇంటిని కేపీహెచ్బి నుంచి వెళ్ళామన్నమాట. గంట పట్టిందండి. కరెక్ట్ 14 కిలోమీటర్లు ఇక్కడి నుంచి కేపీహెచ్బి నుంచి. ఈజీగానే వెళ్ళిపోవచ్చు. మా అబ్బాయికి అయితే ఇదే ఫస్ట్ టైం కాబట్టి తనకి తెలియలేదు. ఇంకా చెప్పాను, మీకు ఈసారి ప్రదర్శనలు చేయాలనుకుంటే కనుక మీ ఇద్దరు వరకు సపరేట్గా వెళ్ళండి అమ్మ, పొద్దున్నే ఎప్పుడైనా వీక్ డేస్లో వెళ్తే మాత్రం ప్రదర్శనలు చేయనిస్తారండి. నోటుంది విడి రోజుల్లో మాత్రం, పండగ మాత్రం వీక్ డేస్లో మాత్రం, వీకెండ్స్లో మాత్రం, శని ఆదివారం పండగ రోజుల్లో మాత్రం మీ చేత 108 ప్రదర్శనలు చేయనిరు వాళ్ళు. కేవలం మీరు 11 ప్రదర్శనలు చేస్తే ఎక్కువ. ప్రధాన పూజారి ఉన్నారు అక్కడ. మళ్ళీ అక్కడ ఏమి హుండీ కానీ ఏమీ లేదండి. మేము హుండీలో డబ్బులు వేద్దామని ఒక 500 తీసుకెళ్ళాము. అందరం తలా 200 అలా చేతిలో పెట్టుకున్నాం. హుండీలో వేయడానికి లేదు, పూజారి దగ్గర పెట్టమని చెప్పని అన్నారు. అక్కడ ఒక డబ్బా పెట్టారు, దాంట్లో పెట్టమంటే దాంట్లో పెట్టేసాం అనమాట. ఒక బుక్స్ ఇచ్చారు అందరికీ, దాంట్లో గుళ్ళో ఉన్న బుక్స్ ఇచ్చారు. అదనమాట అండి. మీకు చక్కగా వెళ్ళి మీరు ఏమైనా వండుకొని తీసుకొని వెళ్ళి కూడా మీకు కావాలంటే కూర్చొని హాయిగా చెట్టు దగ్గర కూర్చొని తినచ్చు. చాలా బాగుందండి చిలుకూరు టెంపుల్ దర్శనం ఈరోజు చాలా బాగా జరిగింది. నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను మధ్యాహ్నం పడుకొని ఇందాక 7ంటికి లేచాను అనమాట. పిల్లలందరూ కలిసి ఇప్పుడు సినిమాకి వెళ్తున్నారండి. అందరు కలిసి సినిమాకి వెళ్ళటానికి టికెట్స్ బుక్ చేసుకున్నారు. నేనైతే రానని చెప్పాను. మా తమ్ముడు ఫ్యామిలీ, మా పిల్లల ఫ్యామిలీ, మా తమ్ముడు వాళ్ళ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి సినిమాకి వెళ్తున్నారు. నేనైతే పడుకుంటాను ఈరోజు అని చెప్పాను. అందరు కలిసి సినిమాకి వెళ్తున్నారు. నేనైతే వెంకటేష్ సినిమా చూడాలన్నది, నేను దానికి వస్తానని చెప్పాను. వాళ్ళందరూ కలిసి బాలకృష్ణ సినిమాకి వెళ్తున్నారు అనమాట. అది మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్ అండి. నేను ఈ పేరు అయితే మార్చనండి, ఇదే పేరు ఉంటుంది. దీంట్లో అన్నీ షేర్ చేస్తాను అనమాట. ఇక నుంచి నెలకోసారి ఏదో ఒక గుడి పుణ్యక్షేత్రం వెళ్దామని డిసైడ్ అయిపోయామండి. ఈసారి యాదగిరిగుట్ట, మనం హైదరాబాద్ చూడాలనుకుంటే టెంపుల్స్ యాదగిరిగుట్ట ఒకటి ఉందండి, బిర్లా మందిర్ ఒకటి ఉంది, పెద్దమ్మ టెంపుల్ అని ఒకటి ఉంది, సాక్షి టెంపుల్ అని ఉంది, ఇంకోటేమో కోటి శివలింగాలది ఒక గుడి ఉందని తెలిసింది. నేను యాదగిరిగుట్ట కూడా చూశానండి, చిలుకూరు టెంపుల్ చూశాను. బిర్లా మందిర్ అయితే అసలు ఎప్పుడు వచ్చినా, హైదరాబాద్ వచ్చిన బిర్లా మందిర్ ఇదివరకు నేను మా వారు అసలు అప్పట్లో గుడి అంటే బిర్లా మందిరే. నేను మా వారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా కంపల్సరీ బిర్లా మందిర్ గుడికి వెళ్ళాల్సిందండి. వెంకటేశ్వర స్వామి, మా వారికి వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అనమాట. తిరుపతి కూడా మేము ఎవ్రీ ఇయర్ 2 times వెళ్ళేవాళ్ళం. ఆయన అసలు ఊరికి అనుకునేవాళ్ళు. అప్పట్లో ఏంటంటే మాకు బిఎస్ఎన్ఎల్ మా వారు దాంట్లో, కాబట్టి మాకు గెస్ట్ హౌస్లు ఉంటాయన్నమాట తిరుమలలో. అందుకని మేము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం. అసలు మాకు ఇలాగా టికెట్ బుకింగ్ అవి కూడా ఏం అవసరం లేదనమాట. మా వారు ఆఫీస్ తరపు కదండి, వెళ్ళిపోయేవాళ్ళం. గెస్ట్ హౌస్లో దిగేవాళ్ళం, రెడీ అయిపోయేవాళ్ళం, దర్శనం చేసుకునేవాళ్ళం, మన గెస్ట్ హౌస్లో లగేజ్ తీసుకుని వచ్చేసేవాళ్ళం. అక్కడ స్టే కూడా చేసేవాళ్ళం కాదు. మా అయితే ఉండాలనిపిస్తే ఒక నైట్ ఉండేవాళ్ళం. ఎందుకంటే దర్శనం చేసుకున్న తర్వాత ఒక నైట్ అక్కడ గుళ్ళో తిరుమలలో నిద్ర చేస్తే మంచిది అని చెప్పని ఆ రోజు నైట్ ఉండాలనిపిస్తే ఉండేవాళ్ళం తప్పితే, లేదంటే కనుక అసలు మేము దర్శనం చేసుకోగానే మళ్ళీ రిటర్న్ లగేజ్ తీసుకుని అట్లా వచ్చేసాం. మా వారికి ఎప్పుడు తిరుమల వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. 3 నెలలకోసారి అట్లా. పిల్లలు చిన్నపిల్లలైనా సరే ఇద్దరు పిల్లలు తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట.
అట్లా వెళ్ళేవాళ్ళం. అంత ఇష్టం అనమాట మా వారికి వెంకటేశ్వర స్వామి అంటే. హైదరాబాద్ వచ్చామంటే కంపల్సరీ బిర్లా మందిర్ వెళ్ళాల్సిందేనండి. బిర్లా మందిర్ చూడకుండా అస్సలు వెళ్ళేవాళ్ళమే కాదు. ఇయర్లీ ట్వైస్ వచ్చేవాళ్ళు. ఎందుకంటే మా తమ్ముడు హైదరాబాద్ కాబట్టి వచ్చేవాళ్ళము. మా చిన్న తమ్ముడు ఎయిర్పోర్ట్కి వచ్చినా కానీ మేము అసలు పిల్లల్ని తీసుకొని అసలు ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళమే కాదు. మా తమ్ముడే ఇంటికి వచ్చే తర్వాత మేమందరం కలిసేవాళ్ళము. అట్లా ఇయర్లీ వన్స్ మాత్రం ట్వైస్ మాత్రం హైదరాబాద్ వచ్చేవాళ్ళం. వచ్చినప్పుడల్లా బిర్లా మందిర్ వెళ్ళేవాళ్ళం. నా బిర్లా మందిర్ చూడాలని ఉందండి. బిర్లా మందిర్ కూడా నేను చూసి చాలా నాళ్ళు అయిపోయింది. దాదాపు 15-20 ఏళ్ళు అయిపోయింది. నెక్స్ట్ బిర్లా మందిర్ వెళ్దాం అనుకుంటున్నాను. అలా వెళ్ళినప్పుడల్లా మీకు ఈ టెంపుల్స్ అని మాత్రం పెడుతూ ఉంటానండి. మీకు కూడా ఆ గుళ్ళు చూడాలనిపిస్తే మీకు కూడా కొంచెం వివరాలు తెలుస్తాయని పెడుతున్నాను. చిలుకూరు బాలాజీ టెంపుల్ మాత్రం మీరు ప్రదర్శనలు చేసుకోవాలనుకుంటే మాత్రం శని ఆదివారం పండగ రోజులు కాకుండా 108 ప్రదర్శనలు చేసుకోవాలనుకుంటే మాత్రం విడి రోజుల్లో వెళ్ళండి. 108 ప్రదర్శనలు వాళ్ళ పేపరు పెన్నులు అన్నీ అక్కడ దొరుకుతాయి. 108 స్లిప్ నెంబర్స్ వేస్తుంటే మీరు టిక్కులు కొట్టుకుంటూ చేసుకోవచ్చు. గంటన్నరలో అయిపోతుంది. చాలా చిన్న టెంపుల్ అండి. మీకు చూడండి, ఓన్లీ వెంకటేశ్వర స్వామి కూడా చాలా చిన్న వెంకటేశ్వర స్వామి. విష్ణుమూర్తి అవతారంలో ఉంటారండి స్వామివారు. అటు ఇటు చక్రాలు, శంఖ చక్రాలు చాలా చిన్నది అనమాట వెంకటేశ్వర స్వామి. చాలా బాగుంది విగ్రహం కూడా. నేను చాలాసేపు వాళ్ళు వెళ్ళండి అన్నా కానీ ఒక పక్కకి నుంచొని సైడ్కి నుంచొని కొంచెం సేపు పూర్తిగా దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా. అందరికీ హ్యాపీ పొంగల్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఇంకా అన్నీ ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోతున్నానండి. నాకు ఇంకా నేను ఏమి పట్టించుకోను. కేవలం నా పిల్లల బాధ్యత, గుళ్ళు, గోపురాలు, నా 2 యూట్యూబ్ ఛానల్స్ అంతే. ఇంకా ఏమి పట్టించుకోను. ఇదే అండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.